బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కుల గణనకు కట్టుబడి ఉందన్నారు. ఎల్లంపల్లి నుంచి బెల్లంపల్లికి త్వరగా నీటి సరఫరా జరగాలన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. మంచిర్యాలలో కొత్త ప్రభుత్వ హాస్పిటల్కు శ్రీకారం చుడతామన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు డెమోక్రసీ ఎక్కడికెళ్లిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆపన్న హస్తం అందించారు. బీసీ కులగణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తప్పనిసరిగా బీసీ కమిషన్ ద్వారా కులగణన చేస్తామని చెప్పారు. ఖైరతాబాద్ బీసీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు నిరంజన్. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, నేతలు హాజరయ్యారు. 4 దశాబ్దాల పాటు నిరంజన్ పార్టీకి ఎన్నో సేవలు చేశారని తెలిపారు ఉత్తమ్. అన్ని రకాలుగా బీసీలకు అవకాశాలు కల్పిస్తామన్నారు. బీసీ కమిషన్ కి ఒక 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సిన్సియారిటీతో కమిట్మెంట్తో బీసీ కాల్స్కి ఎంతో కమిట్మెంట్తో పనిచేసిన నిరంజన్ గారిని బీసీ కమిషన్ చైర్మన్ వేయడం ఇది రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ డెసిషన్. ఇట్స్ ఎ వెరీ గుడ్ డెసిషన్. తప్పనిసరిగా మరి నిరంజన్ గారి ఆధ్వర్యంలో ఈ బీసీ కమిషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన క్యాస్ట్ సెన్సెస్ చేపడతామని చెప్పి కూడా నేను ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికాన్ని తెలియజేస్తున్నాను. ఈ కులగణన సరిగ్గా చేయాలంటే బీసీ కుల సంఘాల యొక్క పూర్తి సహకారం అవసరం. నేను అన్ని కుల సంఘాల వారితో నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఎప్పుడొచ్చినా కానీ మా సభ్యులమందరము అవైలబుల్గా ఉంటాము. మీ సలహాలు స్వీకరిస్తాము. ఆందోళన బాటలో కాకుండా సహకరించే బాటలో పోతే సమాజానికి అనేది బాగుదొరుకుతుందనేది మనవి చేస్తూ ఉన్నాను. లోక కళ్యాణం కోసం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆలయ పునరుద్ధరణకు 50 కోట్లు కేటాయించారన్నారు. ఆలయ విస్తరణ ఆజ్ఞ కోసం కర్ణాటక శృంగేరి పీఠం శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ మహాస్వామిని కలిశామన్నారు. ఆలయ విస్తరణ పనులపై స్వామీజీ సానుకూలంగా స్పందించారన్నారు ఆది శ్రీనివాస్. అందరి ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించుకొని వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి దశలోకి తీసుకొని పోవడానికి, ఆలయాన్ని విస్తరించడానికి శృంగేరి శ్రీ 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 జగద్గురు గారి అనుమతి కావాలి. వారి అనుమతితో ముందుకు పోవాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ప్రభుత్వం కూడా ఒక నిశ్చయంతో వారి అనుమతి తీసుకొని శృంగేరి రావడం, ఆలయ అభివృద్ధికి సంబంధించిన నమూనాలను, చిత్రాలను వారికి సమర్పించడం. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి గోదావరి వాటర్ స్కీమ్ పాయింట్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సందర్శించారు. ఎల్లంపల్లి నుంచి బెల్లంపల్లికి గోదావరి వాటర్ ఇచ్చే విషయమై ఆరా తీశారు. సాధ్యమైనంత తొందరగా నీటి సప్లై జరగాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే వినోద్. మంచిర్యాలలోని ప్రభుత్వ దవాఖానాను సందర్శించారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఆసుపత్రికి వచ్చే రోగులను కలిసి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అరకొర స్టాఫ్ ఉన్నా ఇబ్బందులు లేకుండా ప్రజలకు ట్రీట్మెంట్ అందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే. త్వరలో కొత్త హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రారంభించి మరిన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు ప్రేమ్ సాగర్ రావు. కుటుంబాన్ని ఎట్లా చూసుకుని గడిచిన 10 రోజుల నుంచి ఏ రకమైన సమస్యలు లేకుండా సరే, ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్కు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బిల్డింగ్ లేదు, స్టాఫ్ తక్కువ ఉన్నది, ల్యాబులు లేవు. అయినా కూడా ఈ అందుబాటులో ఉన్న ఇవి తీసుకొని చాలా బాగా చేస్తున్నాం. తప్పకుండా దానికి సహకరించిన స్టాఫ్, నర్సులు కానీ మిగతా ప్రతి ఒక్కరు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తారు. ఇంకొక శాంక్షన్ అయింది హాస్పిటల్. దసరా లోపల దానికి ఫౌండేషన్ నుంచి వర్క్ స్టార్ట్ చేసే కార్యక్రమం. భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం జిల్లా ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆపన్న హస్తం అందించారు. పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులను వరద బాధితులకు పంపారు. ఖమ్మం వరద బాధితుల కోసం సరుకులు తీసుకెళ్తున్న వాహనాలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మైనంపల్లి ప్రారంభించారు. దూలపల్లి నుంచి నిత్యావసర సరుకుల వ్యాన్లను ఖమ్మం జిల్లాకు పంపించారు.